కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శంకరమఠంలో గల శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శంఖాంబరి అలంకరణ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శంకరమఠం సభ్యులు అమ్మవారికి తీసుకొచ్చిన సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు, అభి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సారెను నివేదన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరమఠం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి మఠం సభ్యులు అంతా కలిసి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమం శంకరమఠం సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఎంతో మంది చాలా అనిపించింది. గాయత్రి ఎంత ఉత్సవమా, ఎంత అభివృద్ధి, ఎంతలో ఈ 10-20 ఏళ్ళలో ఎంత వృద్ధి అని నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అంటే మా మనవాడు గురు రోజులో ఉండాలి నవరాత్రి జరుగుతుంది. అలా వచ్చేదాన్ని స్థానిక అలాంటి 2002 మా మనం ఉద్యోగం వచ్చింది. మీరు అమ్మవారి చక్కగా ఎంత బాగా ఇదంతా ఉంది. 20 ఏళ్లలో చాలా డెవలప్ అయింది. మా కొత్త యూనిట్ అంతా కూడా మా పిల్లలు వీళ్ళంతా కూడా చాలా ఎక్కడైనా చిన్నపిల్లల కన్నా మరి మేము పెద్దవాళ్ళం అయిపోయినా ఏం చేయలేకపోతున్నాం. పిల్లల యూనిట్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. ఎవ్వరూ కూడా ఈ గుడి మీద అపోహ కొంచెం కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఎవరైనా మీరు అడిగితే నేను సమాధానం చెప్పడానికి కొంతమంది ఉన్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు బ్యాచులాగా అమ్మవారే తెచ్చుకుంటుంది. మా ఇక్కడ ఏమీ లేదు దీంట్లో. అందుకని చెప్పి నేనైతే టైం చెప్పుకున్నాను. అలాంటివి నన్ను పెట్టింది అమ్మవారి. సరే కానీ అమ్మవారు చేస్తాను అనుకున్నాను. మీ అందరి సహకారం, మా పెద్దవాళ్ళకి వీళ్ళందరి సహకారంలో అమ్మ సహకారం. మనం అందరం అమ్మ పిల్లలు అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా గిరిజన అభివృద్ధిగా మనం అందరం కలిసి చేస్తున్నాం. ఏదైనా ఉన్న లోపాలని మాకు మీరు చెప్పచ్చు. ఏమో అందరూ ఆనందంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని, ప్రసాదం కూడా తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళా నెక్స్ట్